పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైనే నేడు చర్చ జరగనుంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఈ రోజే వచ్చే అవకాశం ఉందంటున్నారు పార్టీ పెద్దలు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకుంటున్నాయి. గేట్లు తెరిచామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. బలమైన నేతలను పార్టీలోకి తీసుకుని వారిని లోక్సభ ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో షర్మిల పాల్గొంటారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో కూడా షర్మిల భేటీ కానున్నారు. కాగా నేటి సీఈసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల జాబితాను అధిష్టానం ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆశావాహుల జాబితాను షర్మిల ఫైనల్ చేశారు. రేపు ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కాంగ్రెస్ కు సంబంధించి ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ను మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం కూడా ఈ రోజు ఢిల్లీ రాబోతున్నారు. సాయంత్రం జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో 25 లోక్సభ స్థానాలతో పాటుగా అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థుల ఎంపిక అంశంపై అనేక దఫాలుగా చర్చలు జరిగింది. ఇటీవల ఢిల్లీలో కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల అంశము దాదాపు 1500 మంది అప్లికేషన్లు పెట్టుకున్నట్టు కూడా ఇటీవల జరిగిన సమావేశంలో షర్మిల వివరించింది. ఇక తాజాగా ఆ లిస్టుకు సంబంధించిన అంశంలో సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అసెంబ్లీ, లోక్సభ సభ్యుల ఒకేసారి ఎంపిక కూడా జరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. మరి ఈ రోజు రాత్రికి ఫైనల్ చేసిన తర్వాత రేపు అధికారికంగా కూడా విడుదల చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తూ మరోవైపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం సాయంత్రం 6 గంటలకు జరగబోతుంది. సమావేశంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్కతో పాటు ఈ సీఈసీ సభ్యుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు సమావేశంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణలో 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశంలో ఇంకా క్లారిటీ రావాల్సింది. అందులో ఖమ్మము, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అభ్యర్థుల అంశం ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ రోజు కడియం శ్రీహరి జాయినింగ్ తోనే ఆయన కుమార్తెకు కడియం కావ్యకు కూడా వరంగల్ లోక్సభ సీటు ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశంలో కూడా సాయంత్రం క్లారిటీ రాబోతుంది. ఈ రోజు జరగబోయే సీఈసీ సమావేశంలోనే తెలంగాణకు సంబంధించిన 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశంలో సాయంత్రానికి క్లారిటీ రాబోతుంది. ఈ రోజు రాత్రికే లిస్టు కూడా రిలీజ్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో సతీష్, అయితే మరోవైపు షర్మిల కూడా భేటీ అవుతున్నారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో లిస్ట్ కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది కదా సతీష్. ఇప్పుడు ఢిల్లీలో జరగబోయే సమావేశంలో మొత్తంగా ఏపీకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన అంశాలు ఇప్పటికే ఢిల్లీలో ఒక దఫా స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. సభ్యుల ఎంపిక కావచ్చు, వారికి సంబంధించిన స్క్రీనింగ్ కావచ్చు, బలబలాలు కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీకి ఉన్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా బేరాజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 25 లోక్సభ స్థానాలతో పాటుగా 175 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా ఈసారి కాంగ్రెస్ కు రాష్ట్రంలో అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. వారికి సంబంధించిన అంశాలు ఇప్పటికే ఒక స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల ఎంపిక కూడా త్వరగా పూర్తి చేసేందుకు కూడా ఈ రోజు సీఈసీ సమావేశం జరుగుతుంది. ఈ సీఈసీ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైతం కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రానికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తం లిస్టులు కూడా ఇందులోనే ఒకేసారి మొత్తం 175 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేసి అందులో భాగంగా మరోవైపు 25 లోక్సభ స్థానాలలో ఎవరెవరు పోటీ చేయాలి, గతంలో కేంద్ర మంత్రులుగా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మంత్రులుగా పనిచేస్తున్న నేతలతో పాటు షర్మిలను సైతం కూడా ఈ లోక్సభ నుంచి కడప నుంచి పోటీ చేయాల్సిందిగా కూడా అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. షర్మిల కూడా గతంలో మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో సాయంత్రానికి ఒక సమావేశం పూర్తి కాబోతుంది. అనంతరం రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం 175 అసెంబ్లీలతో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా ఒకేసారి అభ్యర్థుల
లిస్టుకు సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సతీష్.